సక్సెస్ పెద్దగా ఏమీ నేర్పకపోయినా ఫెయిల్యూర్ మాత్రం చాలా నేర్పుద్ది అంటారు. ఓటమి నుంచి చాలా నేర్చుకోవాల్సినవి కూడా ఉన్నాయి అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓటమి నుంచి చాలా నేర్చుకుంటున్నారా? ఒక రకంగా రియలైజ్ అవుతున్నారా? ఇంకా గట్టిగా చెప్పాలంటే మారిపోతున్నారా? ఆయన పార్టీకి సంబంధించిన నాయకుడి డైలాగే అది. పోసాని గారు ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, మీరు మారిపోయారు అంటారు. అలాగా మారిపోతున్నారు. ఏ విషయంలో మారిపోవాలి జగన్మోహన్ రెడ్డి గారు? బాగానే ఉన్నారు కదా అని అనుకోవచ్చు. ఎస్, బాగానే ఉన్నారు. కానీ బాగానే ఉంటే అంతగా నచ్చితే ఎందుకు ఓటమి పాలై 11 సీట్లకే పరిమితం అవుతారు? ఏదో నచ్చంది ఉంది ప్రజలకి, ఏదో అప్పట్లో కార్యకర్తలను బాధ పెట్టింది, ఏదో జగన్ అభిమానుల్ని కాస్త దూరం చేసేలా చేసింది. ఇప్పుడు ఆ మార్పు మళ్ళీ ఆయన అప్పుడు చేసిన తప్పు, లేదంటే అప్పుడు ఆయన కనిపించిన ఒక నెగ్లిజెన్సీ, అధికారంలోకి వచ్చేసాం కదా అని ఎవరిని పట్టించుకోని ధోరణి, ఇవన్నిటి నుంచి మార్పు రావాలి. ఇప్పుడు ఆ మార్పు వస్తుందట, వచ్చిందట. అదే కార్యకర్తల విషయంలో పెద్దపీట వేయడం. జగన్ 2.0లో కంప్లీట్గా కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని మొన్నటి నుంచి చెప్తున్నారు, 2 ఏళ్ళ నుంచి. 2 ఏళ్ళు అయిపోయింది. అంటే మళ్ళీ అధికారంలోకి వస్తేనే కార్యకర్తలు పెద్దపీట వేస్తారా? మరి ఈ 3 ఏళ్ళ మాట ఏంటి? ఈ 3 ఏళ్ళు సపోర్ట్ చేయాలి కదా అనేది. మీరు మారిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తే ఓకే, కార్యకర్తలు చాలామంది నిజమైన ఫ్యాన్స్ మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటారు. కానీ కొంతమంది తటస్థంగా ఆలోచిస్తారు. అంటే ఇటు ఆయన పూర్తి జగన్ అభిమాని అనడానికి లేదు, అలాగని కాదు అనడానికి కూడా లేదు. జగన్ చేసే పనులు నచ్చి అభిమాని అయ్యే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు జగన్ ఇంకా మంచి పనులు చేయాలని కోరుకుంటారు. జగన్ ఇంకా ప్రజలకు పనికొచ్చే పనులు, పార్టీకి పనికొచ్చే పనులు చేయాలని కోరుకుంటారు. జగన్ తీసుకునే నిర్ణయాన్ని ప్రతిదాన్ని అబ్జర్వ్ చేస్తారు చాలా క్షుణ్ణంగా. అది రైట్ ఆర్ రాంగ్ అని కూడా వాళ్ళు విశ్లేషించుకుంటారు. ఎందుకంటే బోర్డర్ బయటుండి చూడడం వేరు, బోర్డర్ లోపల నుండి చూడడం వేరు. లోపల నుండి చూసినప్పుడు అంతా మంచిగానే కనిపిస్తుంది, బయటికి వెళ్ళి చూస్తేనే లోటుపాట్లు కనిపిస్తాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. అయితే ఇక్కడ ఒక విధంగా ఏ నాయకుడైనా ఓటమి నుంచి పాఠాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. అవే రేపటి రాజకీయానికి, రేపటి విజయానికి బాటలు వేస్తాయి. వైసీపీ అయితే 2019 నుంచి 24 దాకా అనేక విషయాల్లో చాలా దూకుడుగా వ్యవహరించింది. అపరిమితమైన అధికారం దక్కడం ఒక రకంగా ఇక తమకు తిరుగులేదు అనుకుంది. ఈ క్రమంలో పార్టీ కేడర్ను పూర్తిగా పక్కన పెట్టింది. అప్పట్లో మొత్తం వాలంటీర్లకి అవకాశం ఇచ్చింది, ప్రతి 50 కుటుంబాలకి వాలంటీర్లు పెట్టడం, ఇవన్నీ దాని ఫలితాలు 2024 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించాయి. తమని పట్టించుకోలేని పార్టీని తామెందుకు పట్టించుకోవాలని చాలా వరకు కేడర్ ఫిక్స్ అయ్యింది అనేది, అందుకే దారిని ఓటమి దక్కింది. అయితే ఈసారి ఇంకా వాలంటీర్లు కూడా అన్యాయం చేశారా ఆయనకని ఆయన ఫీల్ అవుతున్నాడా? అదే కనుక జరిగితే ఇంకా వాలంటీర్ వ్యవస్థ ఉండదా? మిగిలిన విషయాల్లో కూడా, కేడర్ విషయంలో కూడా జగన్ కరెక్ట్గానే ఆలోచించారు అనేది అంటే అంతవరకు ఓకే. కానీ మిగిలిన విషయాల్లో కూడా వైసీపీ అధినాయకత్వం ఆలోచనలో కూడా మార్పు రావాలని చాలామంది కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడ ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, పార్టీకి ఎవరు, పార్టీ ఎదుగుదల కోసం ఎవరు కృషి చేస్తున్నారు, పార్టీ కోసం ఎవరు తపన పడుతున్నారు అనేది పార్టీలో అందరూ వైసీపీ పార్టీకి చెందిన ప్రతి ఒక్కరు జగన్ సీఎం కావాలని కోరుకుంటారు. అదే నేపథ్యంలో వాళ్ళ ఊర్ల గురించో, నియోజకవర్గాల గురించో, మండలాల గురించో, అక్కడుండే సమస్యల మీద కూడా పోరాడి ఇప్పుడు అధికారంలో రాగానే వాటిని పరిష్కరిస్తే ఇంకా బెటర్ అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. అందరూ ఒకే స్వార్థంతో ఉండరు. తమ ఊరు బాగోవద్ది జగన్ వస్తే, లేదంటే తమ జీవితం బాగుపడద్ది జగన్ వస్తే అనేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని పక్కన పెట్టడమే కొంప ముంచింది అనేది ఇప్పుడు మాత్రం మారుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే ప్రచారం అయితే జరుగుతుంది.